మాజీ సీఎం జగన్ పై కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వివేక హత్య కేసు నుంచి మద్యం కుంభకోణం వరకు జగన్ పాత్రపై ఆరోపణలు చేశారు. వివేక హత్యపై విచారణ కోసం వచ్చిన సిబిఐ అధికారులను తరిమి కొట్టింది నిజం మీరు కాదా అంటూ జగన్ ఉద్దేశించి నిలదీస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని విమర్శించారు జగన్. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పాలన అందించామని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిపై సీఎం చంద్రబాబు యాక్షన్ తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. పాలన అన్నది అవినీతికి మాత్రమే అధికారం కావాలి, ప్రజలకిచ్చిన మాట గాలికి ఎగిరిపోయినా కూడా పర్వాలేదు అనుకునే పాలకుడు మరోవైపు చంద్రబాబు నాయుడులో కనిపిస్తాడు. ఇద్దరి మధ్య తేడానే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా జరిగింది. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు నిప్పులు చెరిగారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్ మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ట అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గుండెపోటు థియరీ నుంచి గొడ్డలివేట వరకు జరిగినవన్నీ జగన్ నాటకాలన్నీ గూగుల్ టేకౌట్ తో బట్టబయలైందన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వైఎస్ వివేక కుమార్తె సునీతపై అభండాలు వేయటం సిగ్గుచేటన్నారు. 15 రోజులకు ఒకసారి వచ్చి అబద్దాలు చెప్పి పెడితే ప్రజలు నమ్మరంటూ ఎద్దేవా చేశారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా మీరు మార్చారు. వివాహిత సంబంధాలు అన్నారు, రెండో వివాహం అన్నారు, ఆస్తి అన్నారు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద అల్లుడి మీద అంటున్నారు. అంటే మీ బాధ్యత అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజలను ఎటు ఉద్దేశం చూస్తా ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం మీకు అనువాయులు మీ ఎవరైతే మీకు ఆస్తులు దోచిపెట్టారో వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లలు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడింటికి కానీ ఒక కార్యకర్త కానీ ఒక ప్రజల సమక్షంలో ఒక కార్యక్రమానికి కానీ వెళ్ళారా అవుతాను 20 నెలల్లో. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ప్రజలకు తెలుసన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని ఇప్పటి వరకు జగన్ చెప్పలేదని వర్ల గుర్తు చేసుకున్నారు. హవాలా ద్వారా వచ్చిన డబ్బులు అంతిమ లబ్ధిదారుడికి వెళ్లాయని ముప్పిడి అవినాష్ రెడ్డి చెప్పారని ఆరోపించారు. మద్యం కుంభకోణంతో వచ్చిన నిధులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల్లో పంచారన్నారు. ఆయన ధర తెలియకుండా జరుగుతుందా? ఇంతటి 3,500 కోట్ల కుంభకోణం ముఖ్యమంత్రికి తెలియకుండా వాళ్ళ అధికారులు చేస్తారండి, సీఎం పేషి అధికారులు చేస్తారండి, ఆయన ఐటీ సలహాదారు చేస్తారండి. సమాధానం చెప్పాలా? మీరు దాస్తే దాచేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అవినీతి గుప్పెట్లో పెడితే దాగి ఉండేది కాదు 3,500 కోట్ల రూపాయలు. వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూర్చోబెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.